వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం చేశారు ఆలయ అధికారులు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఆలయ అధికారులు. కళ్యాణాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు రాజన్న క్షేత్రానికి చేరుకుంటున్నారు. సీతారాముల కళ్యాణాన్ని కనులారా దీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. భక్తులు పెద్ద ఎత్తున రావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం చేశారు ఆలయ అధికారులు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు రాజన్న క్షేత్రానికి చేరుకుంటున్నారు. సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాల్ అడిగి తెలుసుకుందాం. వేణు, చెప్పండి. గుడ్ మార్నింగ్. అంటే ఈ రోజు ఉదయం నుంచే అంటే సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఏ గుడిలో చూసినా కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే జగతికే ఆదర్శప్రాయుడైనటువంటి శ్రీరాముడు కష్టాలను ఎదురైనా కూడా నమ్మిన సిద్ధాంతం కోసం పట్టుబడిన వ్యక్తిగా ఆదర్శ జీవనానికి ప్రమాణంగా చెప్పుకునే సీతారాముడు ఈ శ్రీరాముల కళ్యాణం నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇటు వేములవాడే కాకుండా చూసుకుంటే ఇల్లందకుంట దేవాలయంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉందనే చెప్పాలి. ముఖ్యంగా సీతారాముల కళ్యాణ నేపథ్యంలో కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఎండాకాలం నేపథ్యంలో ఇటు చలవ పందిళ్లే కాదు షామియానాలతో పాటు ప్రత్యేక వేదికలు కూలర్లు కూడా సమకూర్చున్నటువంటి నేపథ్యం ఉంది. శోభన్, ముఖ్యంగా ఇటు చూసుకుంటే దేవాలయంలో ఎక్కడ చూసినా కానీ పుష్పమాలతో పాటు మామిడి తోరణాలు, రాత్రి పూట కూడా విద్యుత్ దీపాలతో అలంకరించేందుకు అన్ని ఏర్పాటు చేసినట్టు నేపథ్యం. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు ఇల్లందకుంటలో కూడా పెద్ద ఎత్తున సీతారాముల కళ్యాణం జరుగుతుంది. వేములవాడలో కూడా భారీ ఎత్తున ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వేములవాడ సంబంధించి చూసుకుంటే ఇటు మన రాష్ట్రం కాదు పక్క రాష్ట్రం కూడా వేములవాడలో జరిగే కళ్యాణం కనులారా చూడాలని వస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇటు భద్రాచలం తర్వాత మనకు చూసుకుంటే ఇటు వేములవాడ కావచ్చు, ఇటు ఇల్లందకుంటలో కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. శోభన్, ఏదేమైనా కానీ ఈ రోజు 11:59 శ్రీరాముల కళ్యాణం ముహూర్తం నిర్వహించారు. ఈ కరెక్ట్ ఈ సమయానికి కళ్యాణం జరుగుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచే భక్తులు తరలి వచ్చిన నేపథ్యం ఉంది. ఎవరు ఎంతమంది భక్తులు తరలి వచ్చినా కూడా భక్తులకు అన్ని సౌకర్యాలు అధికారులు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సీతారాముల కళ్యాణాన్ని తిలకించడానికి భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వేణుగోపాల్.